జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నూతన గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2025 కాపీలను దహనం చేశారు. అనంతరం సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 2005 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవితా మిషన్ విబిజి రామ్జీ చట్టాన్ని తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. గతంలో అమలైన 2005 ఉపాధి చట్టానికి ఇప్పటి బిల్లులకు చాలా తేడాలు ఉన్నాయని, నూతన చట్టం వలన గ్రామీణ స్థాయిలో ప్రజలను ఆకలితో చంపే కుట్రగా ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో కేంద్రం వాటా 90%, నిధులు రాష్ట్రాల వాటా 10% నిధులు ఉండేవని, దీనిని కేంద్రం వాటా 60%కి తగ్గించి రాష్ట్రాల వాటా 40%కి పెంచడం వలన ఉపాధి హామీ పథకాన్ని మోసం చేసే కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. కొనసాగించాలి పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా వెంటనే కొనసాగించాలి పాత ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా వెంటనే రద్దు చేయాలి. నూతన ఉపాధి హామీ చట్టాన్ని బిల్లును వెంటనే రద్దు చేయాలి. నూతన ఉపాధి హామీ చట్టాన్ని బిల్లును వెంటనే రద్దు చేయాలి. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరే. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరే. రద్దు చేయాలి నూతన ఉపాధి చట్టం బిల్లును వెంటనే. రద్దు చేయాలి నూతన ఉపాధి హామీ చట్టం బిల్లును వెంటనే. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ జీరామ్జీ పేరు మీద ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని పారుస్తూ ఈరోజు అనేక పథకాలను దూరం చేసే కుట్రలో భాగంగా ఉపాధి హామీ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తూ ఆ జీవో కాపీలను దహనం చేయడం అనేటువంటిది జరిగింది. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఈ ఉపాధి హామీ పథకానికి సంపూర్ణమైన వ్యతిరేకమైన పార్టీగానే కొనసాగుతూ ఉంది. వారితో పాటు ఈరోజు ఉపాధి హామీ పథకం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఉన్నటువంటి పేదలకు ఎంతో కొంత ఉపశమనం కలిగించినటువంటి ఈ చట్టం మార్పుకు కేంద్ర ప్రభుత్వము ఈరోజు కారణమవుతా ఉంది. వారితో పాటు గ్రామీణ స్థాయిలో ఈరోజు నిరుద్యోగులు ఉపాధి కావాలని దరఖాస్తు పెడితే 15 రోజులు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి చెల్లించాలని చట్టం ఉంటే దాన్ని కూడా ఈ నూతన చట్టంలో రద్దు చేసింది. గ్రామ సభలు పెట్టుకొని పనులు ఎక్కడ చేయాలో నిర్ణయం చేసే గ్రామ సభల అధికారాలను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వమే నోటిఫై చేసిన గ్రామాల్లో ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఈరోజు మొత్తం గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ధనిక వర్గానికి పేదలు మోకరిల్లే పద్ధతిలో ఈరోజు చట్టం మార్పుకు కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే పాత 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో అదేవిధంగా కొనసాగించాలని, లేకపోతే రాబో రోజుల్లో గ్రామీణ స్థాయిలో కూలీలు, కార్మికులు, రైతులు, వృత్తిదారులు ఐక్యమై ఈ బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధపడతారని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.